అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే జూన్ 2, 2026. ఈరోజు మంగళవారంలో ఈ గుంటూరు మిర్చి యార్డ్ చుట్టుపక్కల అటు ఏసీ గూడెలు కానీ మామూలు గూడెలు కానీ సరుకుల ప్రభావం ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే కొంత వాతావరణంలో మార్పుల వల్ల వర్షాలు పడటం వల్ల సరుకులు ఎక్కువగా వస్తున్నాయా రావట్లేదా, వస్తే ప్రకాశం వైపు కానీ కర్నూలు వైపు కానీ పల్నాడు అటు తెలంగాణ వైపు భద్రాచలం ఇటు గుంటూరు వైపు నుంచి సరుకులు ఏ విధంగా వస్తున్నాయి, సరుకులు వచ్చిన క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా ప్రతి ఉదయం కూడా రైతు సోదరులకి తెలియజేయడం జరుగుతుంది. ఎప్పట్లాగే ఈరోజు కూడా గూడెలు మొత్తం తిరిగి మీకు సరుకులు అయితే టోటల్గా తగ్గినాయండి. రోజు రోజుకి కొంత సరుకులు అయితే ఊళ్ళల్లో బాగానే ఉండే, కానీ కొంత వాతావరణం అక్కడక్కడ వర్షాలకి కొంత తరవటం, కొంత కళ్ళల్లోనే కొంత మెతకదనాలు రావటం వల్ల కొంత రైతులు కూడా సరుకులు తీసుకురావటం లేదండి. టోటల్గా అయితే సరుకులు తగ్గినాయి. ఇవాళ మంగళవారం అంటే ఇంకా ఈ 3 రోజులే కాబట్టి తర్వాత వచ్చే సోమవారం 8వ తారీఖు యార్డ్లో వ్యాపార లావాదేవీలు యథావిధిగా జరుగుతాయని చెప్పడం జరిగింది. అందుకోసం రైతులు కూడా ఈ 2-3 రోజులు కొంత ఆగటం కూడా జరిగింది. కాసేపట్లో మీకు వ్యాపారస్తులు అయితే కొంచెం సెలవులు కావటం వల్ల 7 దాటిన తర్వాత అయితే వస్తున్నారు. కొంచెం మెతక రకాలు, చల్ల పండ్లున్న కాయలు, నీళ్లు కొట్టిన కాయలు, వర్షాన్ని తెరిచిన కాయలు పెద్దగా సేల్స్ అయితే అడావుడు లేదు, కానీ మార్కెట్ మిగతా రకాలు డ్రై ఉన్నాయి. సైజు తక్కువైన బాగా డ్రై ఉన్న క్వాలిటీలు, మంచి రంగులున్న మిర్చీలు అన్నీ సేల్స్ అయితే బాగానే ఉంది. స్టడీ మార్కెట్టే. మీకు కాసేపట్లో మెయిన్ రిపోర్ట్లో మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి, ఏ రకాలు ఎక్కువగా సేల్స్ ఉంది, అటు నాటు రకాలు కానీ బ్యాడిగి రకాలు కానీ సీడ్ రకాలు కానీ తేజ రకాలు, మార్కెట్ పొజిషను, సేల్సు, అమ్మకాలు, కొనుగోళ్ళు, ఏ రకాలు వ్యాపారస్తులు ఎక్కువగా కొంటున్నారనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లాస్ట్ దాకా చూడండి, నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయటం మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ ఎంత అవసరం. నేను కూడా సెలవులైనా మొత్తం తిరిగి రిపోర్టు రైతు సోదరులకు తెలియాలని చెప్పేసి వీడియో తెలియజేస్తున్నాను.